వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఉగాది పండుగను పురస్కరించుకుని హుజూర్ నగర్ వేదికగా రేషన్ కార్డుదారుల కోసం ఉచిత సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన ఈ పథకం చరిత్రలో నిలిచిపోయేలా ఉండబోతోందని, భవిష్యత్తులో ఎవరూ దీన్ని రద్దు చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా దేశంలో అత్యధికంగా సన్నవడ్ల ఉత్పత్తి చేసే జిల్లాగా నిలుస్తుందని, మరిన్ని నీటి వనరులు అందితే దేశానికి అన్నం పంచే స్థాయికి చేరుతుందని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఈ కోదాడ హుజూర్ నగర్ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ కంచుకోట నిరూపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కృష్ణపట్టి ప్రాంతం దళాలకు ప్రతిష్ట. ఈ ప్రాంతం పోరాటానికి మారు పేరు. ఈనాడు నల్లగొండ గడ్డ మీద నిలబడి మనం మాట్లాడుకుంటున్నామంటే తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉంది. అది ఆదిలాబాదు అడవుల నుంచి మొదలు పెడితే ఆనాడు దండకారణ్యంలో ఇంద్రవెల్లి కొండల్లో వెలిసిన కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అని చెప్పి ఆనాడు భూ పోరాటాలు చేసి నిజాంలకు, రజాకర్లకు వ్యతిరేకంగా ఆనాడు వీర మరణం పొందిన ఇంద్రవెల్లి కొండల్లో ఉదయించిన సూర్యుడు కొమరం భీముడైతే, అదే విధంగా ఈనాడు మీకు తెలుసు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ నల్లగొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, ధర్మ భిక్షం ఈ గడ్డ మీద నుంచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ ఈ నల్లగొండ గడ్డ అని నేను చెప్పదలుచుకున్నా. అదే విధంగా మిత్రులారా, ఆనాడు రాజులకు, రాజ్యాలకు వ్యతిరేకంగా కొమరం భీముడు, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, ఆనాడు దొడ్డి కొమరయ్యలు, సర్దారు సర్వాయి పాపన్న గౌడ్లు ఈ ప్రాంతంలో నిర్మాణం చేసిన పోరాటాలు మనకు స్ఫూర్తి. రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటే మొట్టమొదటి పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన గడ్డ ఈ నల్లగొండ గడ్డ. ఉగాది రోజున చేపట్టిన ఏ కార్యక్రమైనా విజయవంతమవుతుందన్న నమ్మకంతో P4 కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలగపూడిలో P4 ప్రోగ్రాం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ వినూత్నమైన పథకం రూపొందించామని స్పష్టం చేశారు. P4 మోడల్ ద్వారా పేదల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడమే లక్ష్యమన్నారు. త్వరలోనే అమరావతి రాజధాని రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో క్రమశిక్షణను అలవర్చుకున్నానని గుర్తు చేశారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. మా నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తానని ఆ పిల్లలు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసేవాడిని. మీ నాన్నని చంపిన వాడు పాపాన వాడు పోతాడు, నువ్వు కూడా పనిచేస్తే నువ్వు జైలుకు పోతావు, నీ జీవితం బాగుపడదు, ఆలోచించమని కౌన్సిలింగ్ చేసి ఉన్నతమైన ఆశయాల కోసం చదువుకోమని చదివించి ఈరోజు బ్రహ్మాండంగా జీవితాల్లో సెటిల్ అయ్యారంటే అది నా కుటుంబ సభ్యులకు నేను చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సమాజంలో 78 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు, రిజర్వేషన్లు పెట్టారు. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పౌరులుగా ఉండి మనం అభివృద్ధి అవుతామని ఆకాంక్షించారు. కానీ మనం ఆలోచించినంత అభివృద్ధి జరిగింది, కానీ అది కూడా 1991 నుంచే అభివృద్ధి అయ్యింది.
ఇక్కడుండే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క దిశ మార్చారు. అంత మునుపు ఏ పని చేయాలన్నా డబ్బులుండేది కాదు, అరాకొరా వచ్చేది. కానీ ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఒక మానవతావాదిగా ఆయన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే డబ్బులున్నాయా లేదా అని చూడకుండా పేదవాళ్లకు సంక్షేమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ₹2 కేజీ బియ్యం, పేదవాడికి శాశ్వత గృహ నిర్మాణం, రైతులను ఆదుకోవడానికి హెచ్పీకి ₹50 కరెంటు. ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఆదివారం P4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో P4 లోగోను ఆవిష్కరించి ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ స్వర్ణాంధ్ర AP4@ap.government.in ప్రారంభించారు. ప్రజా సంక్షేమానికి నూతన దిక్సూచి అయిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాల జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. కష్టాల్లో ఉన్న వారికి కొద్దిపాటి ధైర్యం ఇచ్చినా అది వారికి కొండంత అండగా మారుతుందని పవన్ వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని సీఎం చంద్రబాబు తాను కోరుకుంటున్నామని పేర్కొన్నారు. అద్భుతంగా రాణించాలనే కోరిక, ఆకాంక్ష వారిది. అలాంటిది ఈ రోజున 164 సభ్యులతోటి, అసెంబ్లీ సభ్యులతోటి, 21 పార్లమెంట్ సభ్యులతోటి ఘన విజయం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే మీరే కనుక అండగా నిలబడకపోయిండుంటే ఈ రోజున ఇంత ఘన విజయం ఉండేది కాదు. ఈ రోజున మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసింటారు చెప్పండి. ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు 59 మంది, 30 పైచిలుకు నుంచి 59 దాకా. అధికారికంగా ఆ రోజున మాకున్నది 34 మంది చనిపోయారు. అనధికారికంగా ఎక్కువ మంది చనిపోయారు, దాదాపు 100 లోపు చనిపోయారు అనేది ఉంది. అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం అదైతే, ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబెట్టి మీ కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన, ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం. 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి అంటే, మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుందని 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే, ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ, జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయటపడగే వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి, ఎన్డీఏ కూటమి నాయకులుగా, తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో శ్రీ విశ్వనామ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ సిద్ధాంతి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చదివి వినిపించారు. ముఖ్యంగా ఆదివారం నాడు తెలంగాణలో సుక్కా ముక్క ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోందని సిద్ధాంతి తెలిపారు. అధికారులు, నాయకులు, ప్రజలు సుక్కా ముక్కలకు దూరంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ఆరోగ్యం, రాష్ట్రం బాగుంటుందని, భగవంతుడు అనుగ్రహిస్తారని శాస్త్రం చెబుతోందన్నారు. అరవిందాసన సుందరీముపాసే భూషణ వికాస
శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణార విందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మద్ గురు చరణారవిందాభ్యాం నమః. ఈ పీఠంలో కూర్చొని పంచాంగం చెప్పే యోగ్యతను ప్రసాదించిన అస్మత్ గురువరేణ్యులు పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరచుకొన్నట్టి సరసులో పలవసించి ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. తెలంగాణ అప్పులు తీర్చే మార్గాలు చూపకపోతే కొత్తగా అప్పులు ఇవ్వని పరిస్థితి రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావంపై విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణకు, కర్ణాటకకు, అనేక రాష్ట్రాలకు ఏ గతి పుట్టిందో చూడండి. జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నేను పార్టీలను ఆ పార్టీ ఈ పార్టీని మాట్లాడాను, మీ అందరికీ తెలుసు. ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీ, మేము అందరూ ఫ్రీగా ఇస్తున్నాం, సొంతంగా జోబిలో నుంచి ఇస్తున్నట్టుగా వాళ్ళ ఫోటోలు వేసుకొని పెట్టారు. ఇప్పుడు ఏమైంది? డబ్బులు ఫ్రీగా రావు కదా. ఇప్పుడు ఏమైంది? అప్పులు ఫ్రీగా రావు కదా. అప్పులు కూడా మొదట్లో బాగా ఇచ్చేవాళ్ళు కట్టగలరని. ఇప్పుడు కట్టలేరని తెలుసుకున్న తర్వాత ప్రభుత్వాలు ఏం చేసే, కొత్తగా ప్రభుత్వానికి అప్పు ఇవ్వరు కాబట్టి ఆర్టీసీకి అప్పు, ఆర్టీసీ అయిపోయింది కాబట్టి ఇంకొకదానికి కార్పొరేషన్కి అప్పు, మున్సిపల్ కార్పొరేషన్ అప్పు, వాళ్ళ పేరుతో కూడా అప్పులు తీసుకోవాలి. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మరి అప్పు దొరకకపోతే ఏం చేయాలా? అదేమంటే కేంద్రం అప్పు తెచ్చుకోవచ్చు, రాష్ట్రం మాత్రం అప్పు తెచ్చుకోకూడదని కొంతమంది మాట్లాడుతున్నారు. FRBM యాక్ట్ అని ఒకటి ఉంది మామూలుగా, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని. అంటే నీకు ఎంత శక్తి ఉంది, రేపు ఇతను కానీ కట్టకపోతే నేను దానికి బాధ్యుడిని, నేను ఉంటానని అప్పుడు అప్పు ఇచ్చేవాడు. ఇప్పుడు చాలా రాష్ట్రాల పరిస్థితి కూడా అలా అయిపోయింది. ఇప్పుడు అలా వచ్చి ఎవరన్నా చెప్పినా కూడా అప్పిచ్చే పరిస్థితి లేదు. అసలు రాబోయే రోజుల్లో నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, నీ వనరులు ఏంది, నీ ఆదాయం ఏంది, ఎలా నువ్వు తీసుకున్న అప్పును మళ్ళీ తిరిగి కట్టగలవు అనే విధంగా రుజువుపరచందే కానీ అప్పు ఇవ్వకుండా ఉండే పరిస్థితి తేవాలనేది నా వ్యక్తిగతమైన ఉద్దేశం. చేస్తేనే, లేకపోతే అడ్డు ఆపు లేకుండా ఇలా లెఫ్ట్ అండ్ రైట్ దొరికిన దగ్గరంతా అప్పు తీసుకొని దివాళా తీస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయాలా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూడండి, ప్రభుత్వం ఇవాళ ప్రతిదానికి పరిస్థితి కేంద్రానికి తిరిగిపోయి వాళ్ళు నిధులు ఇస్తే కానీ జరగని పరిస్థితి వచ్చింది. ఎందుకు? శక్తిని మించి, తాహత్తుని మించి అప్పు చేసి. ఇది కేవలం ఆంధ్రగా. నిన్న నేను విన్నాను, రేవంత్ రెడ్డి గారు టీవీలో చెప్తూ ఉన్నాడు, రేపు 1వ తారీఖుకే జీతాలు ఇస్తామని గ్యారంటీ లేదు, దయచేసి ఉద్యోగస్తులు సహకరించాలా, 1వ తారీఖు జీతాలు ఇవ్వకపోయినా ఆందోళన చేయొద్దని ఆయన అప్పీలు. అంటే ఆ కామెంటేటర్ అడిగాడు, ఆ టీవీ కామెంటేటర్, సార్ ఎందుకు ఇట్లా మాడుతున్నారు, డబ్బులు లేవండి. నేను మరి లేదనే విషయం మీకు తెలుసు కదా, ముందు ఎట్లా చెప్పారంటే అధికారంలో రాకముందు కుర్చీలో కూర్చోక ముందు తెలవలేదయ్యా విషయాలు, కుర్చీలో కూర్చున్న తర్వాత ఇప్పుడు తెలిసినవన్నీ అర్థమైనవి, అందుకని ఈ మాట చెప్తున్నా అన్నారు. నిన్న కర్ణాటక ప్రభుత్వం, నేను బెంగళూరులో ఉన్నాను, పాల రేటు, మిల్క్ రేటు 4 రూపాయలు పెంచింది, అట్ట 3 సార్లు పెంచింది. మరి అంతకుముందేమో తగ్గిస్తామని చెప్పి తగ్గించి ఇచ్చారు. ఇప్పుడు
ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ను ప్రశంసించారు. వెలగపూడిలో జరిగిన P4 కార్యక్రమ ప్రారంభోత్సవంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ P4 ఒక గేమ్ చేంజర్ అని సీఎం చెప్పిన దానితో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామన్నారు. గుడ్లవల్లేరు గ్రామాన్ని దత్తత తీసుకోవాలని చంద్రబాబు సూచించడంతో ఇప్పటికే అక్కడ సర్వే ప్రారంభించామని చెప్పారు. చాలా మందికి ప్రభుత్వ పథకాలు తెలియకుండా ఉండటం బాధాకరమని అన్నారు. తాను వ్యాపారంలో విఫలమైతే వ్యవసాయం చేసేవాడినని గ్రామీణ అభివృద్ధి పట్ల తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించారు. ఆ P4 అనేది అర్థం చేసుకుంటే మీలో చాలా మంది విజనరీస్ ఉన్నారు, చాలా మంది సహాయం చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాన్సెప్ట్ ఏంటో ముందు అర్థం చేసుకోండి. ఈ P4 గురించి డిసెంబర్లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత సార్ నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన భావోద్వేగం ఈ P4 గురించి చెబుతున్నప్పుడు ఆయన ముఖంలో మెరుపు చూసి ఏంటి సార్ ఇంత ఉద్వేగానికి గురవుతున్నారంటే ఇది ఒక గేమ్ చేంజర్ కృష్ణ, మీరందరూ దీంట్లో పాలు పంచుకుని ఈ రాష్ట్రం నుంచి మీరు వెళ్ళారు, మమ్మల్ని నన్ను చాలా మోటివేట్ చేశారు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళారు, మీరు సమాజానికి చాలా ఇవ్వాలి, మీరు అందరూ చేయాలి అని చెప్తా చాలా ఉద్వేగానికి గురైతే నేను సార్ ఇటువంటి మంచి ప్రాజెక్టులకి మేము మా మెగా సంస్థ ఎప్పుడూ మేము ఉంటాం అని చెప్పగానే ఆయన ఎమ్మటా వచ్చి అనౌన్స్ చేశారు ఈ P4 గురించి. డిసెంబర్ 14th అనుకుంటా. అది అవగానే ఆయన అనౌన్స్ చేయగానే నేను ఈ P4 కాన్సెప్ట్ తెలుసుకుని హైదరాబాద్ వెళ్ళి ఒక టీంను పెట్టి నన్ను గుడ్లవల్లేరు మండలంలో దత్తత తీసుకోమంటే ఈ మండలంలో ఏముంది ఏంటి, నేను అక్కడి నుంచే పుట్టినా, చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాను, హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. అసలు ఈ P4 ఏంటి, సార్ కాన్సెప్ట్ అంటే ఏంటి, నేను ఒక 10-15 మందిని పెట్టి టీంని గుడ్లవల్లేరు మండలం అంతా సర్వే చేయమన్నా. మా మండలంలో ఒక 53,000 మంది ప్రజలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 22 గ్రామాలు ఉన్నాయి. అందులో 12 గ్రామాలు సర్వే చేస్తే ఆశ్చర్య కలిపే విషయాలు వచ్చినాయి. ఇంకా ఏప్రిల్కి ఆ సర్వే మొత్తం కంప్లీట్ అవుతుంది. అందులో ఆల్మోస్ట్ 15-20% ప్రజలు చాలా గవర్నమెంట్ స్కీములు, ఒక 10% వాళ్ళకి ఆ స్కీములు ఉన్నాయని కూడా తెలియదు. ఈ కాన్సెప్ట్ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ P4 కాన్సెప్ట్ ద్వారా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గతంలో మండల్ కమిషన్ కు కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇప్పుడు బీసీల కోసం తెచ్చిన బిల్లులను లోపాలను ఎత్తి చూపడమే మేము చేసిన తప్ప అని ప్రశ్నించారు. బీసీలను మోసం చేయకపోతే కుట్రను బయటపెట్టినందుకే కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే ప్రజల చేత గెలిచిన తర్వాత వాళ్ళు రాజీనామా ఇస్తే నీకు అవకాశం వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ కాంగ్రెస్ పార్టీని సొంతంగా నేను సెలెక్ట్ చేయలే. అలాంటి ఇలా ఎమ్మెల్సీ అయిన తర్వాత హుందా ఉండాలి. కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటే రేపు నువ్వు మంత్రి అవుతావా? కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసుకునే అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో బల్మూరు వెంకట్ గారు నిన్న కల్వకుంట్ల కవిత గారి పైన చేసిన విమర్శలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. కల్వకుంట్ల కవిత గారు ఏం తప్పు చేశారు? శాసన మండలిలో మిమ్మల్ని నిలదీసినందుకు తప్ప, మీరు లేని అప్పుడు అంటగట్టి రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా నాయకులందరినీ భజన చేసడాన్ని ప్రశ్నించిన లెక్కలతో సహా ప్రశ్నించడాన్ని చేసిన తప్ప, మీరు 25,000 డిఎస్సీ పోస్టులు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగ మాయమాటలు చెప్పి మీరు మోసం చేసిన చెప్పి కౌన్సిల్లో నిలదీసినందుకు కవిత గారు చేసిన తప్ప, లేని అప్పులు 4,42,000 అప్పులకు మీరు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారని చెప్పి మీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభలో అబద్ధాలు ప్రచారం చేసేది తప్పని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన రిపోర్టును మీకు చూపించడం, ప్రజలకు చూపించడం చేసిన తప్ప. ఎందుకు భయపడుతున్నారు మీరు? చిల్లర మల్లర మాటలు ఎందుకు? ఉండాలి. ఒక పదవి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఉందాతనంతో పెరగాలి తప్ప ఇట్లా ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటే, పెద్దవాళ్ళని టార్గెట్ చేసుకుంటే పెద్ద నాయకులు అవుతామనే ఆలోచన నుంచి బయటకు రావాలని చెప్పి సోదరుడు వెంకయ్య నేను కోరుతా ఉన్నా. రాజకీయాల్లో ఎవరికైనా ఉంటాయి, ఎదగాలని ఉంటాయి, కానీ ఈ రకంగా చిల్లరగా వివరించొద్దని చెప్పి కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది.
రాష్ట్ర శాసన మండలిలో మొదటిసారిగా కల్వకుంట్ల కవిత గారు ఈ ప్రభుత్వం చేసిన తప్పులను, మీరు ఇచ్చిన హామీలను ఇవాళ నిరసన ప్రదర్శన చేసిరు. అసెంబ్లీ కౌన్సిల్లో మీరు మాట్లాడే అవకాశం లేకపోతే బయట రైతుల గురించి మాట్లాడిరు. మీరు తులం బంగారం ఇస్తా అని చెప్పి మాట తప్పేందుకు ప్రశ్నించింది. డిఎస్సి పోస్టులు ఇస్తా అని చెప్పి ఇవ్వనందుకు ప్రశ్నించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం అంబేద్కర్ గారి పేరు ఉంటే తీసేసి మీరు జైపాల్ రెడ్డి పేరు పెట్టేందుకు ప్రశ్నించింది. మీరు బీసీ రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తే దానికి మీరు మద్దతు ఇచ్చడం తప్ప మీ బూటకు బీసీ బిల్లును తెలంగాణ బీసీ ప్రజలను మోసం చేయడానికి మీరు చేసిన ఎత్తుగడ విషయాన్ని ప్రజలకు వివరించడం చేసిన తప్ప. ఇలా కవిత గారు ఇవాళ బీసీల కోసం ఉద్యమం చేపడుతుంది. ఇవన్నీ ఓర్వలేకనే బల్మూరు వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని చెప్పి ఇవాళ మా నాయకుల మీద చిల్లర మల్లర మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడిస్తున్నారు. మీకేమైనా చిత్తశుద్ధి ఉందా? గతేడాది ఉగాది రోజునే వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 వేతనం ఇస్తారని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేస్తూ ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర ఉగాది పచ్చడి రోజున తిని వెంటనే అబద్దాలు ఆడటమేంటని విమర్శించారు. వాలంటీర్లను తొలగించబోమని అప్పట్లో పవన్ కళ్యాణ్ మాటించిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు వాలంటీర్ల ఉద్యోగాలపై ముప్పు నెలకొనడంతో వాలంటీర్లు తీవ్ర ఆందోళనలో ఉండారని అన్నారు. వారికి 5,000 నుంచి 10,000 రూపాయలు కాదు 10,000 కాదు. మీలో ఎంటెక్ ఉన్నారు, బీటెక్ ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు. మీ అందరికి కూడా 50,000 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఇచ్చేట్టుగా చేస్తారనేసి ఒక నయ వంచన చేసి భగవంతుని ముందర కూడా పండగ రోజు పచ్చడి తింటూ, పవిత్రమైనటువంటి ఉగాది పచ్చడి తింటూ కూడా అబద్ధాలు ఆడచ్చు, మోసం చేయొచ్చు, వెన్నుపోటు పొడవచ్చు అని నిరూపించినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనేనా కరెక్ట్గా ఎప్పుడు జరిగిందంటే 2024 ఏప్రిల్ 9వ తారీఖున తర్వాత ఆ ఉగాది రోజు, దాని తర్వాత 2024 జూన్ 1వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఏమంటారు, వాలంటీర్లను నేను ఒకటే చెప్తున్నాను, వాలంటీర్లో 1,00,000 మంది మహిళలు ఉన్నారని వైసీపీ మంత్రులు అంటున్నారు, మాట్లాడుతున్నారు. అమ్మ వారికి వాలంటీర్లకు ఆయన చేసేటువంటి వాగ్దానం చేసినటువంటిది, అమ్మ నేను ఓ అన్నగా చెబుతున్నా, మీకు 5,000 వస్తుంటే ఇంకొక 5,000 పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. మనసున్న వ్యక్తి అంట ఆయన. నేను ఎప్పుడు కూడా పొట్ట కొట్టను అని నమ్మించేటువంటి మాటలు, గొంతు కోసేటువంటి మాటలు. అంతేకాకుండా తర్వాత మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోలో ఉద్యోగస్తులు పెన్షనర్లు అనేటువంటి ఆ యొక్క హెడ్డింగ్తో కింద వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 వరకు పెంచుతాము అన్నారు. ఒక్కసారి ప్రజలందరికీ కూడా ఆయన ఏం మాట్లాడారో మనం మాట్లాడేదానికంటే ఒక వీడియో ఆయన మాట్లాడిందే ఒక్కసారి మనము చూద్దాం. ఎందుకంటే వాలంటీర్లకి పాపము ఈరోజు 2.66 లక్షల మంది అంటే 2,66,000 మంది మన వాలంటీర్లు ఉంటే వారి కుటుంబాలు ఒక్కొక్కరికి నలగరేసుకున్నా కూడాను దాదాపు 10,64,000 మంది నోట్లో ఈరోజు ఉగాది పచ్చడి తినకుండా వారి నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్, ఈ యొక్క కూటమి. ఒక్కసారి చూడండి, అది ఒక్క పిలిచో దయచేసి మీడియా మిత్రులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 7 వరకు ఇవి కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహిస్తారు. ఉగాది సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
హనుమకొండ ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద టన్నెల్ లీకేజ్ అయితే దీంతో భారీగా నీరు వృధాగా పోతోంది. లీక్ అయిన నీరు పంటలను ముంచెత్తుతోంది. 3 రోజుల క్రితమే దేవాదుల పంప్ హౌస్ లోని మోటార్ను ప్రారంభించారు. అంతలోనే టన్నెల్ లీక్ అయింది. టన్నెల్ లీకేజీ కాగానే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి మోటార్లను ఆఫ్ చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. సినీ నటుడు మహేష్ బాబు సత్యమణి నమ్రత శిరోద్కర్ తన కుమార్తె సితారతో కలిసి పంజాగుట్టలో సందడి చేశారు. పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల షోరూమ్ ను ప్రారంభించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తన పేరిట ప్రత్యేక కలెక్షన్స్ తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని సితార తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తెలుగు ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది వేళ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పూలు పండ్లలో అందంగా అలంకరించారు. చాలా భక్తి శ్రద్ధలతోటి వేద మంత్రోచ్చారణలతో ఉగాది ఆస్థానం జరిగింది. చాలా కనుల పండంగా ఆలయం మొత్తం కూడా ప్రాకారం చాలా సుందరంగా ఫ్లవర్స్ తోటి, పండ్లతోటి, అరటి ఆకులతోటి, అలానే మామిడి ఆకులతోటి అలంకరించడంతో కొత్త శోభానీయంగా టెంపుల్ వాతావరణం అంతా కూడా కనిపిస్తుంది. మీరందరూ చూస్తున్నారు. ఫ్లవర్స్ తోటి రకరకాల గార్డెన్ డిపార్ట్మెంట్ చాలా అందంగా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇది చాలా సాంప్రదాయంగా వస్తున్నా కానీ ఈరోజు చాలా కొత్త రకంగా చేశారు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అందరికి కూడా ఉగాది సందర్భంగా టీటీడీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశ్వర.